मत्पयोनिधि निकेतन चक्रपाणे भोगीन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्र रुद्र मरुदर्क किरीटकोटि संघट्टिताङ्घ्रिकमलामलकान्तिकान्त लक्ष्मीरसत्कुच सरोरुह राजहंस लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारसागर विशालकराल कामनक्रग्रह ग्रसल निग्रह विग्रहस्य मग्नस्य नागलसदूर्मिनि पीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार घोर गहने चरतो मुरारे मारोग्र भीकर मृग प्रवरादितस्य आर्तस्य मत्सर निदाघनि पीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारकूपमतिघोरमगाधमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीसस्य देव कृपया शरणागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्. రేపటి రోజు గురు పుష్యమి యోగం ఉంది. గురువారం పుష్యమి నక్షత్రం ఈ రెండు కూడా కలిసి వస్తే దీన్ని గురు పుష్యమి యోగం అని అంటారు. ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి కానీ లేకపోతే విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి గాను ఈ గురు పుష్యమి యోగం చాలా అద్భుతంగా మనందరూ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పని ఒక క్రమబద్ధంగా చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మంత్ర స్వీకారానికి వీటన్నిటికి కూడా గురు పుష్యమి యోగం చాలా విశేషమైనటువంటిది. అసలు పుష్యమి నక్షత్రం అన్ని శుభకార్యాలకి మంచిది, ఒక్క వివాహానికి మినహా అన్ని శుభకార్యాలకు కూడా మంచిది. అటువంటి పుష్యమి నక్షత్రం గురువారంతో కలిసి వచ్చినప్పుడు దీనికి ఎనలేని శక్తి సమకూరుతుందని, అటువంటి గురు పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజున స్థిరంగా ఐశ్వర్యాన్ని వృద్ధి చేసుకోవడానికి గాను మనం చేసేటువంటి పరిహారాలన్నీ త్వరగా పారి మంచి ఫలితాలు మనకు అనుగ్రహిస్తాయని చెప్పని సంప్రదాయంలో పెద్దలు చెప్తూ ఉంటారు. దాని దృష్టిలో ఉంచుకొని గురు పుష్యమి యోగం ఉన్నటువంటి రేపటి రోజున మనం ఆచరించవలసిన పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తాం. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకలముని జనానాం జ్ఞానదాతార మాతరం తిరుభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణ దుఃఖచ్ఛేద దక్షిణమామి. ఈరోజు కార్యక్రమంలో భవ్యమైనటువంటి స్తోత్రములతో పాటుగా మరి మనకి కొద్ది రోజుల్లోనే హోలీ పండుగ ప్రారంభం కాబోతోంది కనుక ఈ హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని మనం చేసుకోదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా హోలీ పర్వదినం ఆర్థికంగా వస్తున్నటువంటి ఇబ్బందులు అన్నింటిలో నుంచి కూడా బయటపడడానికి గాను చాలా చక్కగా సహకరించేటువంటి అద్భుతమైనటువంటి పర్వదినం. ఈ హోలికా అగ్ని అంటే కామదహనం సమయంలో మనం కాల్చేటువంటి నిప్పు ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని నుండి వచ్చేటువంటి బూడిద కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా మనకు ఉండేటువంటి కష్టాలను కూడా తీర్చుకోవడానికి కానీ ఉపయోగపడేటువంటివి. మరి అవి ఎలా ఉపయోగపడతాయనే విషయాన్ని ఈ రోజు నుంచి కూడా మనం కార్యక్రమంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆర్థిక విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీటికి తోడుగా నిద్రలేమి, నిద్ర సరిగ్గా పట్టక ఎవరైతే బాధపడుతున్నారో
వారికి ఉపయోగపడేటువంటి పరిహారాల గురించి, అదే ప్రకారంగా అప్పుల బాధతో మేము సతమతం అవుతున్నాం అనుకునేటువంటి వారు ఈ అప్పుల బాధ నుంచి బయటపడడానికి గాను బాబా వారి చరిత్రను ఎన్నిసార్లు పారాయణ చేస్తే వీరికి ఈ అప్పుల బాధలు తీరుతాయి, అలా పారాయణ చేసేటప్పుడు ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ రోజు ఉన్నటువంటి విశిష్టతను గమనిద్దాం. ఈరోజు గురు పుష్యమి యోగం కలిగినటువంటి రోజు. గురువారం, పుష్యమి నక్షత్రం ఈ రెండు కూడా కలిసి వస్తే దీన్ని గురు పుష్యమి యోగం అని అంటారు. ఇటువంటి నేటి రోజున వెండి, బంగారం, సువర్ణం లాంటి విలువైనటువంటి వాటిని కొనుగోలు చేయడానికి, గృహం కొనుగోలు చేసుకోవడానికి, వాహనం కొనుగోలు చేసుకోవడానికి, స్థలం కొనుగోలు చేసుకోవడానికి, ఇట్లాంటి వాటన్నిటికి కూడా చాలా ప్రశస్తంగా కలిసి వచ్చేటువంటి రోజు. భగవదారాధనకు చాలా విశిష్టమైనటువంటి రోజు. మంత్ర స్వీకారం కనుక ఈరోజు చేసినట్లయితే మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం త్వరగా కలుగుతుంది అని చెప్పాను. గురువారం, పుష్యమి, ఈరోజు ద్వాదశి తిథి, మూడు కూడా కలిసి వచ్చాయి. ద్వాదశి తిథి కనుక పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని గోవింద ద్వాదశి అని అంటారు. ఇది ఎనలేని పుణ్యాన్ని కలగజేసేటువంటి ద్వాదశి. అటువంటి ద్వాదశి తిథి ఈ రోజు ఉంది కనుక మనం అందరం కూడా విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి. ఈ రోజు చేసేటువంటి గంగా స్నానం విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది అని చెప్పాను. అదే ప్రకారంగా మేషాది 12 రాశుల్లో కూడా ధనస్సు రాశి వారు, కుంభరాశి వారు తగు జాగ్రత్తగా మెలగవలసినటువంటి రోజు ఈరోజు. వ్యూహాత్మకంగా ఉండండి, ఎత్తులకు పై ఎత్తులు వేయడానికి ప్రయత్నం చేస్తుండండి. ఎవరిని కూడా నా వారని చెప్పి నేను నమ్మకుండా ఉన్నంత వరకు, నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష అనుకున్నంత వరకు, స్వార్థంగా ఉన్నంత వరకు మీకు మేలు కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో నిదానంగా వ్యవహరించండి. సుదర్శన కవచాన్ని పారాయణ చేయండి. పెరుగు అన్నాన్ని దానం చేయండి. కుదిరితే నవగ్రహాలకు 27 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా శుభం కలుగుతుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఓం జయ జగదీశ సాయి అంటూ గీతాలాపన చేద్దాం. సాయినాథుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం జయ గురుదేవ నమో, సాయి సద్గురుదేవ నమో, బ్రహ్మా విష్ణు మహేశ్వర, బ్రహ్మా విష్ణు మహేశ్వర, హారతి గై కొనుమా. ఓం జయ జయ గురుదత్త, ఓం జయ గురుదేవ నమో, సాయి సద్గురుదేవ నమో, బ్రహ్మా విష్ణు మహేశ్వర, బ్రహ్మా విష్ణు మహేశ్వర, హారతి గై కొనుమా. ఓం జయ జయ గురుదత్త. పావన మగుని చరితను మంగళ శుభదాత, సాయి మంగళ శుభదాత, చేకొను మామా హారతి, చేకొను మామా హారతి, జయ జయ పాండురంగా. ఓం జయ జయ పాండురంగా. ఓం జయ గురుదేవ నమో, సాయి సద్గురుదేవ నమో, బ్రహ్మా విష్ణు మహేశ్వర, బ్రహ్మా విష్ణు మహేశ్వర, హారతి గై కొనుమా. ఓం జయ జయ గురుదత్త. సురనర వందిత శ్రీ